ఢిల్లీలో తాగునీటి ఎద్దడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలకు తోడు నీటి కష్టాలు కూడా తీవ్రతరమయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి కోసం ట్యాంకర్ల వద్ద జనం ఎగబడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి విడుదల చేయాల్సిన యమునా నీటి విషయంలో వివాదం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జనం తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా ట్యాంకర్ల వద్ద మహిళలు, చిన్నారులు బిందెలు పట్టుకుని కనిపిస్తున్నారు. క్యూలో నిల్చుని నీటిని పట్టుకుని వెళ్తున్నారు. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్ కాలువ ద్వారానే తీరుతున్నాయి. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాలువల ద్వారా వచ్చేటువంటి నీటితో అవసరాలన్నీ కూడా గడుస్తున్నాయి. యమునా నదిపై ఉన్నటువంటి చంద్రబాల్, వజీరాబాద్, ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరొక 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. అయితే ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్కులను మాత్రమే విడుదల చేస్తోందని చెబుతోంది ఢిల్లీ సర్కార్. ఇక హర్యానా నీటి సరఫరాలను తగ్గించడంతో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదలవుతోంది. దీంతో ఉత్తర పశ్చిమ ఢిల్లీలోని ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి జనం అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తోంది. ఇక ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్ లైన్ ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని జలవనరుల శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. దీంతోనే ఈ రోజు దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలో నీటి పైప్ లైన్లను పగలగొట్టి కొరతను మరింత తీవ్రతరం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోందని అన్నారు ఆమె. దక్షిణ ఢిల్లీలోని సరఫరా పైప్ లైన్ లో నిన్న భారీ లీకేజ్ ఏర్పడిందన్నారు అతిషి. ఈ విషయం తెలుసుకున్న తమ బృందం మరమ్మతుల కోసం ఒక టీం ని పంపగా చాలా పెద్ద బోల్టులు కోసి ఉన్నట్టుగా గుర్తించారన్నారు. దాంతో దక్షిణ ఢిల్లీలో నీళ్లు లేవన్నారన్నారు. ఇక ఈ తరుణంలో ప్రధాన పైప్ లైన్లకు పోలీసులతో రక్షణ కల్పించాలని కమిషనర్ కు లేఖ రాసినట్టుగా మంత్రి అతిషి తెలిపారు. కొద్ది రోజులుగా ఢిల్లీలో లీకేజీలున్నాయంటూ కొందరు బీజేపీ నేతలు పలు వీడియోలను వైరల్ చేశారని అన్నారు. లీకేజ్ సహజమని తాను అనుకోనని, కొందరు కావాలనే లీకేజీలకు కారణమవుతున్నారని అన్నారు. ఇక పైప్ లైన్ల ధ్వంసం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, ప్రజలు సైతం నిఘా వేసి ఉంచాలని అన్నారు. ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్ లైన్ ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఆమె. దాంతో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఆమె లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్ లైన్లకు భద్రత కల్పించాలని కోరారు. लेकिन ये लड़ाई झगड़े का समय नहीं है, ये आरोप प्रत्यारोप का समय नहीं है, ये गंदी राजनीति का समय नहीं है। ये एक ऐसा समय है जहां पे दिल्ली में बहुत पानी की किल्लत है। आज आप वजीराबाद पॉइंट पर जाएंगे जहां पर यमुना का पानी आता है, वहां पर बिल्कुल भी पानी नहीं है। मुनक कनाल में भी पानी की कमी है। इसके कारण दिल्ली के सारे वाटर ट्रीटमेंट प्लांट्स में कम पानी जा रहा है. ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అయితే నీటి ఎద్దడితో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు ఆఫీస్ దగ్గర బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. చత్తార్పూర్ ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జల్ బోర్డు కార్యాలయం దగ్గర నిరసనలకు దిగారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏమైనా చేయగలరని బీజేపీ నేత రమేష్ బిదూరి హెచ్చరించారు. ఢిల్లీలో నీటి సంక్షోభం అనేది ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు ఆఫీస్ దగ్గర బీజేపీ ఆందోళన కూడా చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం అసలు ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉంది మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి, నీటి కొరత కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఢిల్లీ వ్యాప్తంగా చూస్తే? ఎస్ నళిని, దేశ రాజధాని ఢిల్లీలో ఈ నీటి సమస్య ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా టెన్షన్ పెడుతుంది. వాస్తవానికి యమునా నది ఒడ్డున దేశ రాజధాని ఢిల్లీ ఉన్నప్పటికీ కూడా యమునా నది మొత్తం కూడా కాలుష్యం అయిపోయింది. దాంతో యమునా నదిలోని నీళ్లను
ఏ విధంగానైతే ఢిల్లీలో మంచినీటి కోసం ఉపయోగించరు. పైగా ప్రత్యేకంగా హర్యానా నుంచి మునాక్ కాలువ ద్వారా వచ్చేటటువంటి నీటిని మాత్రమే శుద్ధి చేసి ప్రత్యేకంగా ఢిల్లీ నీటి అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే హర్యానా నుంచి కావచ్చు, అటు హిమాచల్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి రావాల్సినటువంటి నీటి ఏదైతే సరఫరా అనేది తగ్గిపోయింది. దాంతో ఢిల్లీలో నీటి సమస్య అనేది పెరిగిందని చెప్పి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిల్ దాఖలు చేసింది. ఇక మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏ విధంగానైతే పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మంచినీరు కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది ఢిల్లీ జల్ బోర్డు. మరోవైపు ఎవరికైతే నీటి అవసరం ఎక్కువగా ఉందో వాళ్ళు ట్యాంకర్లను స్వయంగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ ట్యాంకర్ల ఖరీదును కూడా అంటే రేట్లను విపరీతంగా పెంచింది నీటి ట్యాంకర్లకు సంబంధించినటువంటి మాఫియా. దాంతో జనం నీళ్లను కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క ప్రభుత్వం ఏ విధంగానైతే నీటిని సరఫరా చేస్తాము ట్యాంకర్ల ద్వారా అని చెప్తుందో ఆ ట్యాంకర్లు సైతం రోజుకు 1-2 మాత్రమే ఆయా ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో జనం పెద్ద ఎత్తున ట్యాంకర్ కనిపిస్తే చాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అంటే వాస్తవానికి ఢిల్లీలో తీవ్రమైనటువంటి ఎండ ఉంది. దాంతోపాటు తీవ్రమైనటువంటి వేడిగాలులు కూడా వీస్తున్నాయి. బయటికి వస్తే జనం తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో దీనికి తోడు ఇప్పుడు మంచినీటి సమస్య మాత్రం తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. మరోపక్క ఏదైతే ఢిల్లీలో ఈ నీటి సమస్య అనేది రాజకీయంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఢిల్లీ జలశాఖ మంత్రిగా ఉన్నటువంటి అతీషి ఈరోజు ఢిల్లీ కమిషనర్ కు లేఖ కూడా రాశారు. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మంచినీటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు, వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసులదేనని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పటికే దక్షిణ ఢిల్లీలో పలు చోట్ల దీనికి సంబంధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఆమె ఆధారాలతో ఏదైతే కమిషనర్ కు లేఖ రాసింది. మరోవైపు బీజేపీ ఈరోజు జలబోర్డు కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ప్రజలు సైతం ఈ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశ రాజధాని అంటే ఇక్కడ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు ముఖ్యమైనటువంటి కార్యాలయాలు కూడా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో దేశ రాజధానిలో నీటి సమస్యను ఎందుకు అధిగమించలేకపోతున్నారు, దీనికి ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఏదైతే సరఫరాలో నీటి వృధా అనేది ఎక్కువగా ఉందనేటువంటి ఆరోపణ కూడా కనిపిస్తుంది. అయితే గతంలో ఉన్నంత నీటి వృధా లేదు, ఇప్పుడు పూర్తిగా కూడా తగ్గించాము అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో ఇప్పటికే అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి నీరు విడుదల కాకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేస్తుంటే అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కారణం వృధాతో పాటు సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడమే అని చెప్పి కూడా ఒకవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు సైతం సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాకుండా ప్రజలు కూడా రోడ్లెక్కే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు మండుతున్న ఎండలు, దానికి తోడు దాహం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంటే అది దారుణంగా మారుతుంది. ప్రజల జీవితాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈ సమస్యను త్వరగా తీర్చాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ జారీ చేస్తూ ఉంటే మరోపక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా నీటిని వీలైనంత వరకు విడుదల చేయాలనేటువంటి ఆలోచన పైన స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఢిల్లీలో ప్రతిరోజు కూడా దాదాపు 1200 మిలియన్ గ్యాలన్ల నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. వాటిని వాడకం అనేది ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 950 మిలియన్ గ్యాలన్ల నీటి మాత్రమే విడుదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొరత అనేది కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. అయితే ఈ కొరత మాత్రం మరింత పెరిగితే ఢిల్లీ ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకోసమే ఈ కొరతను అధిగమించడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం అంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నీటి వృధా చేసేటటువంటి ప్రాంతాలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని అరికట్టాలి. ప్రజలు సైతం నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలనేటువంటి ఆలోచన పైన కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికి ఈ నీటి సమస్యను 1-2 రోజులు అధిగమించకపోతే ఢిల్లీ ప్రజలు మాత్రం మరింత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. అయితే రాజు, అసలు కొరతను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అసలు ప్రభుత్వం ఏం చెప్తోంది? ఏ రకంగా ముందుకు వెళ్తోంది? వాస్తవానికి ఏదైతే ఢిల్లీలో కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా ఢిల్లీలో ఎక్కడ కూడా లభ్యం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బోర్స్ కావచ్చు, లేదంటే మరికొన్ని సోర్స్ల ద్వారా మాత్రం కొంత నీరు మాత్రమే ఢిల్లీలో
లభిస్తుంది. సో మిగతాదంతా కూడా హర్యానా నుంచి అంటే యమునా నదికి ఏ విధంగానైతే వరద పోటెత్తుతుందో ఆ వరదకు సంబంధించినటువంటి ద్వారానే ఎక్కువగా ఇక్కడ నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే వాస్తవానికి మనం చూసాం గతంలో వరదలు పెరగడం హర్యానా నుంచి వచ్చేటటువంటి నీటిని పెద్ద ఎత్తున వదలడంతో ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు నీట కూడా మునిగాయి. అంటే అది వర్షాకాలం కావడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. కానీ ఇప్పుడు నీటి సమస్య వచ్చేసరికి హర్యానా నుంచి రావాల్సినటువంటి నీరు తక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా హర్యానా నుంచి ఆ నీటిని ఏ విధంగానైతే ప్రతిరోజు వదలాల్సినటువంటి దాదాపు 1000 క్యూసెక్ల నీటిని వదిలితే ఇక్కడ ఉన్నటువంటి జనం సమస్య తీరుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే తమ వద్ద కూడా ఆ స్థాయిలో నీళ్లు లేవు, మిగులు జలాలనేటివి లేకపోవడం వల్లే వీటిని వదలేకపోతున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరోపక్క హిమాచల్ నుంచి కూడా కొంత వాటర్ రావాల్సి ఉంటుంది, అది కూడా వదలకపోవడం అనేది ఇప్పుడు ఢిల్లీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే పొరుగు రాష్ట్రాలకు కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి జలశాఖ మంత్రి ప్రత్యేకంగా అతీషి లేఖ కూడా రాశారు. ఇతర రాష్ట్రాల నుంచి విడుదల కావాల్సినటువంటి నీటిని వెంటనే విడుదల చేయాలని. అయితే ఇతర రాష్ట్రాలు సైతం తమ వద్ద ఆ స్థాయిలో మిగులు జలాలు లేవు, అందుకోసమే నీటిని విడుదల చేయలేకపోతున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది రాజకీయంగా జరుగుతుందా లేదంటే వాస్తవ పరిస్థితులా అనే దానిపైన సుప్రీంకోర్టు ఇప్పటికే పర్యవేక్షిస్తుంది. ప్రత్యేకంగా యమునా బోర్డు కూడా ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ అంటే దేశ రాజధానిగా చెప్పుకున్నటువంటి ఢిల్లీ మరోసారి ఏ విధంగానైతే నీటి కటకటకు దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు అంటే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్ గా అంటే దాదాపు 25% ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాయి. మిగతా ప్రాంతాలపై ఆ ప్రభావం పడకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ సమస్య ఉందో ఆ సమస్యను వెంటనే అధిగమించకపోతే మాత్రం ఖచ్చితంగా మరింత పెద్దగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.